ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. దృష్టిలో పడిందంటే దానికి నాంది ఆంధ్రప్రదేశ్ నుంచే పడింది అధ్యక్ష. మేజర్గా మాకు అప్పుడు నేను ఇలా దళిత మేధావులతో అందరితో మాట్లాడుతున్నప్పుడు ఇది వర్గీకరణ మాల కులస్తులను తగ్గించి మాదిగలకి మాల కులస్తులకి అన్యాయం జరుగుద్దని చాలా రెండు వర్గాల వారు కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు అధ్యక్ష. ఆ టైంలో నాకు వినిపించిన ఆర్గ్యుమెంట్స్ అధ్యక్ష, ఉదాహరణకి ఏపీలో మాల కులస్తులు మనకి తెలంగాణలో మనకి మాది కులస్తులు ఎక్కువ అధ్యక్ష. అలాగే ఇది ఒక్కొక్క చోట ఒక డామినేట్ ఒక్కొక్క కులం సబ్ క్యాస్ట్ ఎక్కువ బెనిఫిట్ తీసుకుంది రిజర్వేషన్లో, ఇది మిగతా వాళ్ళకు కూడా చెందాలనే దానిదే ఈ వాదన ఇది. ఉదాహరణకి రాజస్థాన్లో అయితే మేఘవాల్స్ జాటోస్ ఎక్కువ తీసుకుంటారు రిజర్వేషన్లో, భైరవ కులస్తులు కానీ కోలీస్ కానీ దీన్ని తక్కువ శాతం తీసుకుంటారు, ఇక్కడ వాళ్ళు బెనిఫిట్ అవుతారు అధ్యక్ష రాజస్థాన్లో. అలాగే మనకి ఉదాహరణకి పంజాబ్లో అయితే రవిదస్య ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ మన మాదిగ కులస్తులతో సమానం చమార్ కాస్ట్ వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ తీసుకుంటారు అధ్యక్ష. కానీ అక్కడ ఈ రోజున మేజర్ భాగం దీనివల్ల బెనిఫిట్ అయితే అక్కడ బాల్మీకిలు మజాబీ సిక్కులు, అలాగే ఇలాగ అనేక విభిన్నంగా ఒక్కొక్క చోట ఉన్న ఈ డామినెన్స్ కావచ్చు లేదంటే ఎక్కువ శాతం తీసుకోవడం కావచ్చు, ఇట్స్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్ అధ్యక్ష. ఇది వీటన్నిటిని గుర్తించి మనస్ఫూర్తిగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ మా రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుని మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి మనస్ఫూర్తిగా మేమందరం సమర్థిస్తున్నాం అధ్యక్ష. ప్రత్యేకించి నేను మొన్న రాజీవ్ రంజన్ మిశ్రా గారితో మాట్లాడుతూ ఉంటే 100 నుంచి 10,000 లోపు ఉన్న దాదాపు 59 ఉపకులాలు, మా దళిత కులాలు ఇవన్నీ మాలమాదిగా దళిత ఉపకులాలతో సహా 59 ఎక్కువ సంఖ్యాబలం ఉన్నాయి. దీన్ని ఎలా చేస్తారంటే 100 లోపు నుంచి 10,000 లోపు ఉండే 46 కులాలు అధ్యక్ష. కొన్ని కులాలు దాదాపు 30-40 మంది కూడా ఉన్నారని వారు తెలియజేశారు అధ్యక్ష. అలాగే ఈ సైంటిఫికలీ ఎనలైజ్డ్ ఎంపిరికల్ డేటాని 4 నెలల వ్యవధిలో గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని మంత్రివర్గంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వన్ మ్యాన్ కమిషన్ గారు శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో నవంబర్లో మొదలై మార్చి 4 నెలల వ్యవధిలో దీన్ని డేటానంతా సైంటిఫిక్గా అనలైజ్ చేసి ఎంపిరికల్ డేటాని విద్యా సామాజిక ఆర్థిక రాజకీయ అంతర్గత వెనుకబాటుతనాన్ని వారు మూడుగా విభజించిన విధానం చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష. ఇది అందరికీ మేలు చేస్తూనే కోరుకుంటున్నాను. మందకృష్ణ గారు వర్గీకరణ ఉద్యమానికి ఆద్యులు, మందకృష్ణ గారు వర్గీకరణ ఉద్యమానికి ఆద్యుడు, వర్గీకరణ సాధన పోరాట సమితి యోధుడు అధ్యక్ష మందకృష్ణ గారు. నారా చంద్రబాబు గారు సైబరాబాద్ సృష్టికర్తే కాదు, వర్గీకరణ రూపకర్త కూడా. శ్రీ మోదీ గారు నయా భారత్ నిర్మాతే కాదు, వర్గీకరణ ఫలప్రదాత కూడా. అందుకని మనస్ఫూర్తిగా ఈ వర్గీకరణ బిల్లుని ముందుకు తీసుకెళ్ళి దీనిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈరోజు ప్రవేశపెట్టినందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి, అందరికీ మంత్రివర్గానికి, సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ స్పీకర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇప్పుడు చర్చకి మంత్రి గారు జవాబిస్తారు. ఒక చిన్న ఒక ఇంక్లూడ్ చేయగలిగితే గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష. దాదాపు రెల్లి కులస్తులు చాలా అత్యధికంగా ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా వీటిలో 135,000 పైచీలుకున్నారు యాజ్ ఆన్ సెన్సస్ ప్రకారం. వారికి ప్రత్యేకించి కొన్ని జిల్లాల్లోనే కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు వాళ్ళు. వారికి ప్రత్యేకించి ఒక జిల్లాని యూనిట్గా తీసుకున్న ఇంకోలా తీసుకున్న వారికి కూడా తగు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే బేడా బుడగ జంగాలకి ఏ కులమో వారికి తెలియట్లేదు.
వారికి కూడా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను. వారి దేనికి సంబంధించిన ఏ కేటగిరీలో పడతారో దాన్ని కూడా ఈ సభాముఖందరికీ తెలియజేస్తాను. బేడ బుడగ జంగాలు కూడా గుర్తించమని కోరుకున్నాను. అలాగే రెల్లి కులస్తులకు కూడా తగు న్యాయం జరిగేలాగా దీన్ని వర్గీకరణ బిల్లులో వాళ్ళకి న్యాయం జరిగేలాగా అది ఎలా చేస్తారు ఏంటి అనేది అందరూ కమిషన్ సభ్యులు ఉన్నారు, మంత్రివర్గ సహచరులు ఉన్నారు, అందరూ కూడా దీని మీద ఒక బలమైన ఆలోచించి ముందుకు తీసుకుని కోరుకున్నాను. మినిస్టర్ గారు. అధ్యక్ష, మన ప్రభుత్వం ఎన్డీఏ భాగస్వామి పక్షాలు ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ చేపడతాయని చెప్పడం జరిగింది అధ్యక్ష. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఆ రోజు కూడా జిల్లాల యూనిట్గా చేయాలి అనే విధంగా మనం వెళ్ళడం జరిగింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారిని అయితే నేను గత 16-17 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి చూసిన దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని విధాలా అభివృద్ధి చెందాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నారు అధ్యక్ష. ఆ రోజు మొదట్లో వర్గీకరణ చేసింది మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు చేశారు అధ్యక్ష. తర్వాత న్యాయపరమైన సమస్యలు, అవరోధాలు జరిగినాయి అధ్యక్ష. ఒకసారి తీసుకుంటే ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం పాటుపడింది అందరికి కూడా బాగా తెలుసు అధ్యక్ష. అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి జరిగినాయి అధ్యక్ష. మన పార్టీ ఎజెండాలో ఉంటుంది 2 రూపాయల కిలో బియ్యం దగ్గర నుంచి కూడా ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీల యొక్క అభ్యున్నతికి తీసుకొచ్చింది పక్కా ఇళ్ళు కూడా తీసుకుంటే. ఒకసారి తీసుకుంటే అధ్యక్ష, గురుకుల పాఠశాల వ్యవస్థను కూడా ఆ రోజున అన్న ఎన్టీ రామారావు గారు తీసుకుని రావడం జరిగింది అధ్యక్ష. ఈరోజు 190 ఇన్స్టిట్యూట్స్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఉంటే, అదేవిధంగా ఎస్టీ, బీసీ, మైనార్టీలో కూడా ఈ ఇన్స్టిట్యూట్స్ వచ్చి ఈ వర్గాల ప్రజలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు మంచి నాణ్యమైన విద్య ఇచ్చేదానికి దోహదపడుతుంది అధ్యక్ష. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత 50 సంవత్సరాల వరకు కూడా ఈ 2 క్లాసుల పద్ధతి అస్పృశ్యతలు ఉన్న దాన్ని తీసుకొని మన ప్రీతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. జస్టిస్ పున్నయ్య కమిషన్ పరిశీలన చేసిన తర్వాత 42 సిఫార్సులు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ 42 సిఫార్సులు కూడాను మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు 23 జీవోలు 2 మెమోలతోటి వీటి ఆచరణకి అవకాశాలు కల్పించారు అధ్యక్ష. ఆ రోజు తీసుకున్న చర్యలే ఈరోజు జిల్లా స్థాయిలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు కావచ్చు, అదేవిధంగా సిటిజన్స్ డే కూడా జరపడం కావచ్చు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ జరిగే వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి ఇచ్చేటువంటి నష్టంతో పాటు కూల్ చేసిన ఇళ్లకు కూడా అదనం బెనిఫిట్ ఇచ్చే విధంగా చేసే విధంగా ఇటువంటి పలు సంస్కరణలు కూడా మనం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేయడం వల్ల జరిగింది అనేది కూడా మీకు ఒకసారి తెలియజేస్తాను అధ్యక్ష. ఒక విషయం తీసుకుంటే అధ్యక్ష, మనం గత 14-19లోనే జగ్జీవన్ రావు గారి జయంతిని కావచ్చు, అంబేద్కర్ గారి జయంతిని కావచ్చు అధికారికంగా నిర్వహించాలనే ఉత్తర్వులు కూడా మన ప్రీతం నాయకులు మన ప్రభుత్వంలోనే ఇచ్చామనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, పోయినసారి ఈ సభలోనే 120 సంవత్సరాల అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 120 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి శాఖమూరులో మన భూమిని కేటాయించి ప్రాజెక్టు మొదలు పెడితే గత ముఖ్యమంత్రి ఈ పేరు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి వస్తుందని చెప్పేసి ఇక్కడి నుంచి ఆ ప్రాజెక్టు అర్ధాంతరంగా ఆపేసి తరలించారంటే ఆలోచన ఆచరణకి ఆద్యుడు మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను అధ్యక్ష. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష, ప్రమోషన్స్లో కూడా ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్ అవకాశాన్ని కూడా మనకి మన చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వంలోనే అది కల్పించడం కూడా జరిగిందనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను అధ్యక్ష. మనకి ఎస్సీలకి ఇంటి నిర్మాణానికి 1,75,000 ఉంటే అదనంగా 50,000, ఎస్టీలకు అదనంగా 75,000 ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి కూడా వాళ్ళకి ఆర్థిక సహకారాన్ని మన ప్రభుత్వం కల్పిస్తే గత ప్రభుత్వం 1,80,000 ఇచ్చి ఆ వర్గాలు చిన్న చూపులు చూపిందనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి అధ్యక్ష. ఇంతేకాదు అధ్యక్ష, ఈ రోజున మనం సప్లై నిధులు కూడా 14-19 మధ్య మనం 90% సప్లై నిధులు ఖర్చు పెడితే ఎస్సీ ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్లు తాగునీటికి మనం ప్రాధాన్యత ఇచ్చాం అధ్యక్ష. గత ప్రభుత్వం సప్లై నిధుల్ని చాలా పక్కదోవ పట్టించడమే కాకుండా అధ్యక్ష ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కనిపించని పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ఏ ఎస్సీ ఎస్టీ కాలనీలో ఎల్సీ కాలనీలో ఉన్నటువంటి ప్రతి రోడ్డు కూడా గతంలో మనం గత ప్రభుత్వంలో వేసిందనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి అధ్యక్ష. ఇందాక పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. బాలయోగి గారిని స్పీకర్గా చేయటం దగ్గర నుంచి ప్రతిభా భారతి గారిని అసెంబ్లీ స్పీకర్గా చేయటం,
కాకి మాధవరావు